హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వనాథ్ గైడ్. ఈ జనరేషన్లో 90% ఆఫ్ పీపుల్, సారీ 90% కాదు, 99% ఆఫ్ పీపుల్ కామన్గా ఫేస్ చేసిన ప్రాబ్లమే ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఈ ప్రాబ్లం ఏ రేంజ్లో ఉందో మీ అందరికీ తెలుసు. పట్టుమని 10 నిమిషాలు కూడా ఫోకస్ చేయలేకపోతున్నాం. సో అందుకనే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో మీ ఫోకస్ లెవెల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పడమే కాకుండా ఫస్ట్ అసలు మీరు ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు, అంటే మీ ఫోకస్ని కిల్ చేసేస్తున్న ఆ ఎనిమీస్ ఏంటి అన్నది ఫస్ట్ చెప్పి తర్వాత మీ ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ చెప్తా. టిప్స్ అంటే ఏవో జనరల్ టిప్స్ కాదు, ప్రాక్టికల్గా వర్క్ అయ్యే టిప్స్ అండ్ నేను పర్సనల్గా యూజ్ చేస్తున్న టిప్స్ చెప్తా. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియోని సగం చూసి ఆఫ్ చేసేయకుండా వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇలాంటి వాల్యుబుల్ కాంటెంట్ ఈ ఛానల్లో వస్తూ ఉంటుంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్, అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫస్ట్ మీ ఫోకస్ని కిల్ చేసేస్తున్న 5 ఎనిమీస్ గురించి చెప్తా. ఇందులో 5th ఎనిమీ అయితే అన్నిటికన్నా డేంజరస్. నెంబర్ 1, ఫోన్ నోటిఫికేషన్స్. నోటిఫికేషన్సే కదా బ్రో, ఇందులో ఏముంది అనుకోకండి గైస్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీ ఫోకస్ని బ్రేక్ చేయగలవు. ఒక్కసారి మీ ఫోకస్ బ్రేక్ అయిందంటే మళ్ళీ 15 నుంచి 20 నిమిషాల దాకా మీరు మళ్ళీ ఫోకస్ చేయలేరు. కాబట్టి అన్నెసెసరీ నోటిఫికేషన్స్ అన్నీ మీరు ఆఫ్ చేసి ఉంచండి. నెంబర్ 2, మల్టీ టాస్కింగ్. ఒకేసారి 2-3 విషయాల మీద ఫోకస్ చేయడం, 2-3 వర్క్స్ చేయడం. ఇలా చేయడం వల్ల వర్క్ కొంచెం ఫాస్ట్గా అయిపోయినట్టే ఉంటుంది, కానీ ఈ మల్టీ టాస్కింగ్ అనేది మీ ఫోకస్ని వీక్ చేస్తుంది. అంతేకాకుండా వర్క్లో చాలా మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెంబర్ 3, మెంటల్ క్లటర్ అండ్ ఓవర్ థింకింగ్. అంటే ఏంటంటే మీ మైండ్లో టూ మెనీ థాట్స్, మీరు చేయడానికి టూ మెనీ వర్క్స్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ మీ మైండ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండదు. సో ఒక డేలో మీరు ఎన్ని వర్క్స్ అయితే చేయగలరో అన్ని వర్క్స్ మాత్రమే పెట్టుకోండి. నెంబర్ 4, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఈ జనరేషన్లో చాలామంది మిడ్ నైట్ 12-1 అయ్యే వరకు మొబైల్ ఫోన్ యూస్ చేయడం, లేదంటే ఓటీటీలో వెబ్ సిరీస్ చూడడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అండ్ మార్నింగ్ చాలా లేట్గా లెగుస్తున్నారు. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్లీప్ అనేది మీ ఫోకస్కి అండ్ మెమరీ పవర్కి చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు 7 to 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ముఖ్యం. వితౌట్ స్లీప్ యూ కెనాట్ ఫోకస్. నెంబర్ 5, ఇది అన్నిటికన్నా డేంజరస్, షార్ట్ ఫామ్ కాంటెంట్. అంటే యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇలాంటి షార్ట్ వీడియోస్ అనమాట. ఇలాంటి షార్ట్ వీడియోస్ చూసినప్పుడు మన బ్రెయిన్కి క్విక్గా డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రతిసారి అంత క్విక్గా డోపమైన్ రిలీజ్ అవ్వడంతో మీకు పేషెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. 20 మినిట్స్ 30 మినిట్స్ కన్నా ఎక్కువసేపు మీరు వర్క్ చేయలేరు. సో అవాయిడ్ దిస్ షార్ట్ ఫామ్ కాంటెంట్. ఇప్పుడు మీ ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి 5 ప్రాక్టికల్ టిప్స్ చెప్తా. నెంబర్ 1, క్రియేట్ ఏ ఫ్రీ డిస్ట్రాక్షన్ ఎన్వైర్న్మెంట్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ ఎన్వైర్న్మెంట్ అనేది ఎలా ఉంటుందో మీ ఫోకస్ అనేది అలానే ఉంటుంది. మీ ఎన్వైర్న్మెంట్లో మొబైల్, టీవీ, నాయిస్ ఇవన్నీ ఉంటే మీరు ఎలా ఫోకస్ చేయగలరు? సో మీ వర్క్ స్పేస్ అనేది ఎలా ఉండాలంటే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేది ఏది కూడా మీ సరౌండింగ్స్లోనే ఉండకూడదు. అలాగా మీ వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెంబర్ 2, కీప్ యువర్ ఫోన్ ఇన్ అనదర్ రూమ్. ఈ టిప్ని నేను కూడా పర్సనల్గా ఫాలో అవుతా. నన్ను నమ్మను గైస్, ఈ టిప్ని ఫాలో అయితే మీ ఫోకస్ అనేది డబల్ అవుతుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ అనేది మీ సరౌండింగ్స్లో లేకపోతే మీరు డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ 90% తగ్గిపోతాయి. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 3, డూ ఏ డైలీ బ్రెయిన్ డంప్. అంటే మీ మైండ్లో ఏమేమైతే థాట్స్ రన్ అవుతున్నాయో ఆ థాట్స్ అన్నిటినీ ఒక పేపర్ మీద రాయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక 2 to 3 మినిట్స్. ఇలా చేస్తే మీ మైండ్ కొంచెం ఫ్రీ అయినట్టు ఉంటుంది అండ్ ఓవర్ థింకింగ్ కూడా తగ్గుతుంది. నెంబర్ 4, పొమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్ని కూడా నేను పర్సనల్గా యూజ్ చేస్తాను. నేను మాత్రమే కాదు, ఎలాన్ మస్క్ లాంటి బిగ్ బిజినెస్ మ్యాన్స్ కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేస్తారు. ఈ టెక్నిక్ ఎలాగంటే 25 మినిట్స్ ఫోకస్ చేయడం, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ 25 మినిట్స్ ఫోకస్, మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్. ఇలా చేయడం వల్ల ఫోకస్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫైనలీ నెంబర్ 5, లిజన్ బైనారల్ బీట్స్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి 40 హర్ట్స్ బైనారల్ బీట్స్ అని సెర్చ్ చేయండి. అప్పుడు ఒక ఆడియో వస్తుంది. ఆడియోని వింటే మీ ఫోకస్ లెవెల్స్ పెరగడమే కాకుండా మీ బ్రెయిన్ యొక్క పవర్ కూడా పెరుగుతుంది. ఇది ఏదో నేను చెప్తుంది కాదు, చాలా రీసెర్చ్లు అండ్ టాప్ సైకాలజిస్టులు చెప్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆడియోని ఇయర్ ఫోన్స్లో వింటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో.
ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఫోకస్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే 1 అవర్‌లోనో లేదంటే 1 డేలోనో అవ్వదు. ఒక 10-20 డేస్ టైం పడుతుంది. ఎందుకంటే మన మైండ్స్ అనేవి చాలా డిస్ట్రాక్టెడ్‌గా ఉన్నాయి. సో, ఇంతలా డిస్ట్రాక్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఫోకస్‌ని బిల్డ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా! సో, నేను చెప్పిన టిప్స్‌ని రెగ్యులర్‌గా 10-20 డేస్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీ ఫోకస్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడి వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఈ ఛానల్‌లో వస్తానే ఉంటది ఎవ్రీ వీక్. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై.